గౌరవనీయుడైనటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి బీసీ బంధువులకు, వేదిక ముందు ఆసీనులైనటువంటి మీ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ సందర్భంగా నాకు ఇచ్చిన టైం 2 నిమిషాలు కాబట్టి మీ అందరిని ఒకటే విన్నపం చేస్తున్నా. మన కార్యక్రమం జైహో బీసీ. అందుకోసమే నేను 3 సార్లు చంద్రన్న నాయకత్వం అంటే వర్ధిల్లాలనాలి. ఫస్ట్ నినాదం తాడేపల్లి కొంపకి వినపడాలి. రెండవది జగన్ లేడు హైదరాబాద్లో ఉన్నాడు ఆయనకి వినపడాలి. మూడవది వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ వినపడాలి. ఓకే బీసీ బంధువులారా, నేను షార్ట్ చేస్తున్నాను. చంద్రన్న నాయకత్వం. తాడేకల్లో కొంపకు పోయింటుందా? రెండవది హైదరాబాద్కి వినపడాలి జగన్కి. చంద్రన్న నాయకత్వం. శబాష్. దాదాపు హైదరాబాద్ దగ్గర పోయింది. లాస్ట్ మొత్తం వైసీపీ పార్టీ చెవులు చిల్లు పడేలా లాస్ట్ నినాదం చంద్రన్న నాయకత్వం. థ్యాంక్ యూ. ఈ 3 నినాదాలు ఎందుకు ఇచ్చానంటే, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బడుగుల భగవంతుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మనందరికీ తెలుసు, విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో మనకు ఒక స్వర్ణయుగాన్ని ఆ రోజు అందించాడు. ఈ 5 సంవత్సరాల కాలంలో బీసీలంటే బానిసలుగా చూస్తుంది వైసీపీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకంటున్నానంటే, వేదికను అలంకరించినటువంటి మన పెద్దలందరూ ఇందాక మాట్లాడారు. మన మీద ఆయన ప్రయోగించిన అస్త్రం సగంలో జనాభాలో సగం మనం తెలుగుదేశం పార్టీ వెంబడి మనముంటామని మన నాయకులను భయపెడితే మిమ్మల్ని అందరం భయపెట్టినట్లు అవుతుందని మన రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి కింజరపు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశాడు. కానీ ఆ దెబ్బకు ఆ రోజే ఈ ప్రభుత్వం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బీసీలో మనమందరం రగిలిపోయాం. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి మన యనమల రామకృష్ణ అన్న మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు. అయ్యన్న గారి మీద రేపు కేసు పెట్టాడు. ఈ రకంగా ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి బీసీలను దొక్కాడు. అదే మన చంద్రన్న పాలనలో ఇక్కడున్నటువంటి నాయకులందరూ కూడా దాదాపు ముఖ్యమంత్రి తర్వాత 2వ స్థానమైనటువంటి ఉప ముఖ్యమంత్రి స్థానం కర్నూలు జిల్లాకు సంబంధించి కేఈ కృష్ణమూర్తికి ఇచ్చి ఆ రోజు పార్టీ గౌరవించింది. ఆర్థిక శాఖ గౌరవనీయులు యనమల రామకృష్ణకి ఇచ్చారు. బీసీ న్యాయశాఖ అదేవిధంగా అన్ని శాఖలు కూడా దాదాపు మెజార్టీ శాఖలన్నీ కూడా బీసీలు మనం అనుభవించాం. ఈరోజు 56 కార్పొరేషన్లు చెప్పి కేవలం కుర్చీలు టేబుల్కే పరిమితం చేశాడు. రాజకీయంగా మనల్ని అడగదొక్కాలని చూస్తున్నాడు. ఇప్పుడు మార్పు పేరు మీద తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు జోలికి పోకుండా కేవలం బీసీ సీట్లనే మారుస్తూ ఈరోజు కథలు చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. అందుకోసమే రాబోయేది మీ అందరికీ తెలుసు. చిన్న పిల్లని అడిగినా రాబోయే కాలంలో కాబోయే సీఎం ఎవరు? మన చంద్రన్న. అందుకోసమే స్వర్ణయుగం రాబోతుంది. బీసీలకు గతంలో ఇచ్చినటువంటి పదవుల కంటే ఈసారి ఇంకా ఉన్నత స్థానాలు విద్య ఉద్యోగ ఉపాధి రంగాలతో పాటు రాజకీయంగా, ముఖ్యంగా రాజకీయం అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు గ్రామ స్థాయిలో 20% రిజర్వేషన్ కల్పించాడు. ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రన్న 34% మనకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 16% తగ్గించి 16,000 రాజకీయ పదవులు మనం పోగొట్టాడు. అందుకోసమే మనకు తెలుగుదేశం ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుంది, మొన్న నాయకుడు చంద్రబాబు సార్తోనే న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మరి యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు మీకు తల వంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.